స్థానిక విశ్వాస్ ఇండోర్ స్టేడియం నందు 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి, రాజశేఖర్ పిగిలం చేతుల మీదుగా సంక్రాంతి సందర్భంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఈ ఆధునిక ప్రపంచంలో క్రీడలు ఎంతో ప్రాముఖ్యం కలిగినవని, కావున ఇటువంటి పోటీలు నిర్వహించడం ఆదర్శనీయమన్నారు. ఈ పోటీలో విజేతలకు రాజశేఖర్ నగదు బహుమతి అలాగే ట్రోఫీలను అందజేయనున్నారని తెలియజేశారు. ఈ పోటీలు ఆదివారం సాయంత్రం ముగుస్తాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, బాలకోటేశ్వరరావు, కోచ్లు ఫణి, బాను, క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సార్ రాజేష్ గారు తీసాను. అందరికీ నమస్కారాలు. విశ్వం స్కూల్ అధినేత బాలకృష్ణ గారు, మన అమీర్ జాన్ గారు పరిచయము. వారి స్కూల్కి వెళ్ళాను. ఎంతో క్రమశిక్షణగా పిల్లలకు నేర్పడం కానీ, వాళ్ళకు భవిష్యత్తు కోసం బాగుపడుతూ చదువు తర్వాత ఏం కావాలి అని ఆలోచించి ఆరోగ్యం కావాలంటే వ్యాయామం చేయాలంటే ఒక షటిల్ బ్యాడ్మింటన్ కోర్ట్ కావాలని ఈ హైవే పక్కన ఏర్పాటు చేయటం, అందరినీ ట్రైనింగ్ చేసుకోవటం, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవటం తను కృషి చేస్తున్నట్టు. ఎక్కడైనా కూడా చదువు స్కూల్ పెట్టినప్పుడు మనకెందుకు ఉంటారు, కానీ తను అందరి ఆరోగ్యం కాపాడాలని ఉద్దేశంతో ఈ బ్యాడ్మింటన్ షటిల్ కోర్ట్ ఏర్పాటు చేయడం. దానికి రాజశేఖర్ గారు ఇన్స్టాక్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ CEO గారు వారు దీనికి స్పాన్సర్ చేయటం, ఇదంతా సంతోషం. ఎందుకంటే చాలామంది ఎక్కడున్నా కూడా కళల పట్ల ఒక అరగంట వ్యాయామం చేయాలి. అది టెన్నిస్ ఉండొచ్చు, డ్యాన్స్ ఉండొచ్చు, దేనికైనా కూడా. కాబట్టి మీ ఆరోగ్యం కోసం, అంటే మీ మానసిక ఉల్లాసం కోసం, మీ శారీరక దృఢత్వం కోసం తప్పకుండా బ్యాడ్మింటన్ తప్పకుండా ప్రతి ఒక్కరు ఆడి మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాగే బాలకృష్ణ గారు ఆశయం కూడా ఇంత ఖర్చు పెట్టి కేవలం మీకోసం మరి ప్రోత్సహించుకు లాస్ట్ ఇయర్ మేము ఇదే ప్రారంభించాము. అప్పుడు సంక్రాంతి కప్పు ఏర్పాటు చేశారు. అదే సంక్రాంతి కప్పు ఈరోజు ఏర్పాటు చేయటం, దానికి కూడా ప్రైజ్ మనీ 5,000, 3,000 ఏర్పాటు చేయడం. అంటే ప్రోత్సాహం, గెలుపు ఓటమి అనేది కాదు, మనం దీంట్లో పాల్గొనటమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సక్సెస్ చేయాలని కోరుకుంటూ బాలకృష్ణ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, అలాగే మా 20 సార్ల కన్వీనర్స్ హరిబాబు గారు, ఆశాఖని, అమీర్ జాన్ కూడా ప్రత్యేకంగా తీసుకుంటూ, రాజశేఖర్ గారు మరీ ఎందుకంటే ఒక మంచి పని చేసినప్పుడు దానికి స్పాన్సర్ చేయడం అనేది ఒక మంచి హృదయం ఉండాలి. వారు చేస్తున్నందుకు CEO గారికి ప్రత్యేకంగా చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు,
కృష్ణారెడ్డి గారు హోటల్ ఇండస్ట్రీలో దిగ్గజం. అండ్ ఈ స్టేడియం అధినేత బాలకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కండక్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఈవెంట్. ఇక్కడ మనం ఆరోగ్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఇక్కడ చూస్తే తెలుస్తుంది. మనకు చాలామంది నెగ్లెక్ట్ చేసేది ఏంటంటే చదువు లేదంటే ఉద్యోగం వీటి మీదే ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. మనం ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేస్తామో అప్పుడు మన బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది అండ్ హెల్తీగా కూడా ఉండగలుగుతుంది. సో అందుకోసం ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి వచ్చి ఇచ్చేసిన ప్లేయర్స్ దాదాపు ఒక 30 టీం వరకు సబ్స్క్రైబ్ చేస్తున్నారు. సో ఇలాంటి ఒక ఈవెంట్కి స్పాన్సర్షిప్ ఇవ్వడం అనేది నిజంగా ఒక పెద్ద అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు విశ్వాస్ ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియంలో సంక్రాంతి కప్ రెండోసారి వరుసగా రెండో సంవత్సరం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా చేసిన అమరావతి కృష్ణారెడ్డి అన్న గారికి అండ్ రాజశేఖర్ గారికి, ఇన్స్టాక్ CEO రాజశేఖర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమం అందరూ కలిసి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడున్న బిజీ లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా శారీరక వ్యాయామం ఎంతో అవసరం. ప్రతినిత్యం మన బిజీ లైఫ్లో మన మెంటల్ టెన్షన్స్, ఫైనాన్షియల్ టెన్షన్స్ వీటన్నిటికీ రిలీఫ్గా ఉండేదానికి ఏ స్పోర్ట్ అయినా ఎంచుకోవచ్చు. బ్యాడ్మింటన్ అయితే ఇంకా బాగుంటుంది. డాక్టర్స్ కూడా ఇప్పుడు చెప్తూ ఉన్నారు, వాకింగ్ చేయండి, ఏదో ఒక థ్రెడ్మిల్ చేయండి, లేదంటే బ్యాడ్మింటన్ ఆడండి, టేబుల్ టెన్నిస్ ఆడండి అని డాక్టర్స్ సలహాని ఇస్తున్నారు అందరికీ. అందుకని ఏంటంటే ఇప్పుడు మన ఈ స్టేడియంలో దగ్గర 50 మంది ప్లేయర్స్ ఆడతారు ప్రతిరోజు. అండ్ 20 మంది చిన్నపిల్లలకి కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మా యొక్క కోచ్ ట్రైనర్ పణీంద్ర, NIS కోచ్, నేషనల్ ప్లేయర్, ప్రత్యేకించి వాళ్ళందరికీ ఎంతో శ్రద్ధ తీసుకొని ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు 3 బ్యాచెస్లో వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది, అడల్ట్స్కి, చిన్నపిల్లలకి. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి.